నువ్వు మారాలి అనుకోకుండా మారాలి అనుకుంటున్నావు, వదిలేయాలి అనుకుంటున్నావు, విడిచిపెట్టాలి అనుకుంటున్నావు. కానీ దాని పక్కనే కూర్చొని ఉంటివి, అదే చూస్తుంటివి, వారితోనే సహవాసం చేస్తూ ఉంటివి, వారితోనే తిరుగుతూ ఉంటివి. నువ్వు ఎప్పుడు మారేది? నువ్వు మారాలి అంటే నీ స్థితి మారాలి. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ నుంచి లెగాలి. ఆ పెంట పక్కన కూర్చొని వాసన వస్తుందంటే ఆ పెంట పక్కన నువ్వు ఉన్నావు కాబట్టి వాసన వస్తుంది. పక్కకు రా. నీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే పక్కకు రా. నీ బ్రతుకు మారాలి అని అంటే పక్కకు రా. అందరూ ఉన్నారు, జీవితం ఏం మారలేదు. అందరూ చుట్టూ ఉన్నారు, జీవితంలో ఏ మార్పు లేదు. అందరూ ఉన్న ఒంటరి జీవితం, అందరూ ఉన్న బాధ, అందరూ ఉన్న ఏడుపే, అందరూ ఉన్న సంతోషం లేదు, సమాధానం లేదు. పక్కకు రా అన్నాడు ప్రభు. పక్కకు వచ్చాడు. ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువులను చూడు, నిన్ను నీ సంతానాన్ని నేను అలా దీవిస్తానన్నాడు. ఆ మాట పట్టుకున్నాడు. దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోతున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. వేవేలకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా నిలబడిపోయాడు అబ్రహాము గారు. నీవు పక్కకు రాకుండా, ఆ స్నేహాన్ని విడిచిపెట్టకుండా, ఆ అలవాట్లను మానివేయకుండా మారాలి అనుకుంటే మారలే. నువ్వు మారాలి అని అంటే ఒక ప్రయత్నం చేయాలి. నీవు మారాలి అంటే కన్నీరు గార్చాలి. నీవు మారాలి అంటే పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే సమస్తాన్ని దోచుకుని పోయి వేశ్యలతో తినివేసిన చిన్న కుమారుడు వచ్చి పశ్చాత్తాపముతో పరలోకముకు విరోధముగా నీ ఎదుట పాపము చేశానని ఎప్పుడైతే కాళ్ళు పట్టుకున్నాడో అతనికి క్షమాపణ దొరికింది. తండ్రి ఇంట్లో కుమారుని స్థానం మరలా పొందుకోగలిగాడు. కేవలము తన పాపమును ఒప్పుకున్న దానిని బట్టి, పశ్చాత్తాపము పడిన దానిని బట్టి